ఈ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్స్. మీరిక్కడున్నారంటే మీకు కేవలం వినడం కాదు, అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉంది అన్నమాట. ఒక చిన్న విషయం ముందే చెప్పాలి. ఈ వీడియోలో మనం ఎవ్వరిని తప్పుబట్టడం కోసం కాదు, ఎవరి విశ్వాసాన్ని బాధపెట్టడం కోసం కూడా కాదు. మనం అందరం నేర్చుకునే ప్రయాణంలో ఉన్నవాళ్లమే. మేము మీ నుంచి కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆగండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయే ప్రశ్న నిజంగా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. బైబిల్లో మొదటి రాజు సౌలు కథ మనలో చాలామందికి ఒక విషాదంగానే తెలుసు. కాని ఇది కేవలం ఒక వ్యక్తి పతనం గురించిన కథ మాత్రమే కాదు. దేవుని ఎంపిక, మనిషి బలహీనత, ఆ రెండింటి మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం గురించి ఈ కథ మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది. మరి సౌలు రాజు కథ వెనుక ఉన్న అసలు సత్యమేంటో ఒకసారి చూద్దాం. ఈ కథ చదివినప్పుడు మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. అసలు దేవుడే ఒకరిని ఎన్నుకుని ఆ తర్వాత మళ్ళీ వాళ్లనే తిరస్కరించడమేంటి? ఇది వినడానికి కొంచెం అన్యాయంగా కూడా అనిపిస్తుంది కదా. ఈ వైరుధ్యం వెనుక ఉన్న కారణాలేంటో మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ కథలో ఉన్న అసలు సమస్యే ఇదే. దేవుని చర్యల్లోనే మనకొక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఆయనే సౌలుని ఎన్నుకున్నాడు, మరోవైపు చూస్తే ఆయనే సింహాసనం నుంచి తొలగించాడు. ఈ రెండింటి మధ్య ఉన్న టెన్షనే సౌలు విషాదానికి పునాది వేసింది. ఈ మాటలు వింటే షాక్ కావాల్సిందే, ఎందుకంటే ఇవి అన్నది మరెవరో కాదు, స్వయంగా దేవుడే. తను తీసుకున్న నిర్ణయం పట్ల, తన ఎంపిక పట్ల దేవుడే పశ్చాత్తాపపడుతున్నాడు. ఇది ఈ కథలోనే అత్యంత కీలకమైన మలుపుల్లో ఒకటి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, బైబిల్ ఈ కష్టమైన విషయాన్ని దాచిపెట్టదు. సౌలుదే మొత్తం తప్పు అని తేల్చేయదు. అలాగని దేవుడే సౌలు పతనానికి ముందే ప్లాన్ వేశాడని కూడా చెప్పదు. దేవుడెన్నుకున్నాడు, దేవుడు తొలగించాడు. ఈ రెండు నిజాల మధ్య ఉన్న టెన్షన్ను అబ్బే మన ముందుంచుతుంది. సరే, ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత అనేదాన్ని కొంచెం కొత్తగా చూడాలి. ఇక్కడ బాధ్యత అనేది పంచుకోబడింది, కాని సమానంగా కాదు. సౌలు పతనంలో దేవుని పాత్ర ఉంది, అలాగే సౌలు పాత్ర కూడా ఉంది. సరే, ముందుగా దేవుని బాధ్యతేంటో చూద్దాం. ఆయనే సౌలును అంత పెద్ద పొజిషన్లో పెట్టాడు. ఆయనే అతన్ని చాలా తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాడు. సౌలు పదే పదే దేవుడికెదురుతిరిగాక దేవుడు తన అనుగ్రహాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరి సౌలు బాధ్యతేంటి? అతను పదే పదే దేవుణ్ణి నమ్మడం మానేసి భయాన్నెంచుకున్నాడు. తప్పు చేశావని చెప్పినప్పుడు పశ్చాత్తాపపడలేదు. అధికారాన్ని వదులుకోకుండా గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. సౌలు చేసిన తప్పులు అవన్నీ మనకు పైకి కనిపిస్తాయి, కాని వాటి వెనక ఉన్న అసలు కారణమేంటి? అతని పతనానికి కారణం అధికారం మీద ఆశ కాదు, అతని లోపల ఉన్న భయం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సౌలు మొదటినుంచీ చెడ్డవాడు కాదు, అస్సలు కాదు. దేవుడు ఒక విలన్ను ఎన్నుకోలేదు. ఆయన ఒక వినయపూర్వకమైన వ్యక్తిని, తన తండ్రి గాడిదలను వెతుక్కునే ఒక సాధారణ యువకుడిని ఎంచుకున్నాడు. నిజానికి అతన్ని రాజుగా ప్రకటించినప్పుడు ఆ బాధ్యత చూసి భయపడి ఎక్కడో దాక్కున్నాడు. అతని పతనం ఒక్క రాత్రిలో జరిగిపోలేదు. అదొక నెమ్మదైన ప్రయాణమన్మాట. మెల్లమెల్లగా అతని మనసు దేవుడిమీద నమ్మకముంచడం మానేసి పరిస్థితులను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. దేవుడికి లోబడటం కంటే జనం ముందు తన పరువు కాపాడుకోవడమే ముఖ్యమైపోయింది. ఇదంతా భయం వల్ల వచ్చిన మార్పు. ప్రవక్త సమూయేలు సౌలును నిలదీసినప్పుడు అతని అవిధేయతకు అసలు కారణం ఏంటో స్ట్రైట్గా చెప్పేశాడు. నీవు ప్రజలకు భయపడి మారి మాట విన్నావు. చూసారా, దేవుడి మీద నమ్మకం పోయి జనమేమనుకుంటారో అనే భయం మొదలైనప్పుడు అక్కడే పతనం స్టార్టైంది. ఇప్పుడు మనం సౌలు కథలో అత్యంత విషాదకరమైన భాగానికొచ్చాం. అతన్ని పూర్తిగా నాశనం చేసింది అతను చేసిన పాపం కాదు, నిరాశ. ఈ పాయింట్ చాలామంది గుర్తించరు. సౌలు విషాదం ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు తనని ఇక క్షమించడని, తనని పూర్తిగా వదిలేశాడని అతను గట్టిగా నమ్మాడు. అందుకే దేవుడి దయకోసం వెతకాల్సింది పోయి దేవుడు వద్దన్న మాంత్రికురాల్ని ఆశ్రయించాడు.
ఒకసారి దావీదును పేతురును చూడండి. దావీదు హత్య, వ్యభిచారం లాంటి ఘోరమైన పాపాలు చేశాడు. పేతురు ఏకంగా యేసునే నాకు తెలీదన్నాడు. కాని వాళ్ళిద్దరికీ సౌలుకున్న తేడా ఏంటి? వాళ్ళిద్దరూ పశ్చాత్తాపపడి మళ్లీ దేవుడివైపు తిరిగారు. సౌలు అలా చేయలేదు. అతని విషాదం పాపం చేయడంలో లేదు, నిరాశలో కూరుకుపోవడంలో ఉంది. సౌలు మాటల్లోనే ఆ నిస్సహాయత మనకు కనిపిస్తుంది. దేవుడు తనని వదిలేశాడు అని అతను భావించాడు. ఆ భావన అతన్ని పూర్తిగా కమ్మేసింది. ఇక్కడే ఉంది అత్యంత విచారకరమైన విషయం. సౌలు దేవుడు నన్ను వదిలేశాడు అని చెప్పాడుగాని, నేను దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తున్నాను అని ఒక్కసారి కూడా చెప్పలేదు. అసలు తనను దేవుడు క్షమించగలడనే నమ్మకమే అతనికి లేకుండా పోయింది. ఇదంతా చూశాక మనకు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. సౌలు ముగింపు ముందే రాసిపెట్టుందా? అతను ఇలాగే చనిపోవాల్సిందేనా? లేక అదతని ఎంపిక? బైబిల్ ప్రకారం సమాధానం కాదు. ఒకవేళ సౌలు నిజంగా పశ్చాత్తాపపడి ఉంటే దేవుడతన్ని ఖచ్చితంగా క్షమించేవాడు. కాబట్టి అతని మరణం దేవుడు డైరెక్టుగా ఇచ్చిన శిక్ష కాదు. అదే ఒంటరితనం, భయం, నిస్సహాయత వీటన్నింటివల్ల నెమ్మదిగా కూలిపోవడం. సరే, వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ రాజు కథ ఈరోజు మనకు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది కేవలం ఒక రాజు గురించి కాదు, ఇది మనందరిలో ఉన్న బలహీనతల గురించి ఒక హెచ్చరిక. నాయకత్వాన్ని ఒక అగ్ని పరీక్షలా ఊహించుకుంటే సౌలు కథ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ రాచరికమనే అగ్ని అతన్ని నాశనం చేయలేదు, కాని ఒత్తిడి వచ్చినప్పుడు అతని అసలైన నమ్మకం దేనిమీదుందో అది బయటపెట్టింది. సౌలు కథ మనకు కొన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పాఠాలు నేర్పుతుంది. భయం మన విశ్వాసాన్ని ఎలా నాశనం చేస్తుందో ఇది చూపిస్తుంది. దేవునికి పూర్తిగా లొంగకుండా పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుంటే అవి ఎంత భారంగా మారతాయో ఇది చూపిస్తుంది. ఇక చివరిగా, మన గుర్తింపును కోల్పోతే దేవుణ్ణే కోల్పోయినంత నిస్సహాయంగా ఎలా ఉంటుందో ఇది మనకు గుర్తుచేస్తుంది. బహుశా ఈ కథలోని అత్యంత భయంకరమైన నిజమిదే కావచ్చు. ఎవరైనా సరే, ఎంత ప్రతిభావంతులైనా, ఎంతగా ఎన్నుకోబడినవారైనా మెల్లమెల్లగా దేవునిపై నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదముంది. చివరిగా, ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. నాయకత్వం అనేది ఒక అగ్ని పరీక్ష అయితే అది మనలో ఏమి బయటపడుతుంది? మన జీవితంలోని ఒత్తిడిలో మన నిజమైన నమ్మకం ఎక్కడ ఉందో అది వెల్లడిస్తుందా? దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే, ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మేము దేవునికై చేస్తున్న ఈ పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. మీకు ఇంకే ప్రశ్నలున్నా కామెంట్లో వదిలేయండి. మీ ప్రశ్నే వచ్చే వీడియో కావచ్చు. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.